క్లాత్ వచ్చినోడికి 2.5 క్లాత్ 2.5 మీటర్ల క్లాత్కి దీన్ని డబుల్ ఫోల్డ్ వేస్తాం. ఓకేనా? డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫోన్గా ఇక్కడ పట్టుకొని ఇది ఎక్కువగా ఉంది కదా, ఇది దీనిపైన ఇలా వేస్తున్నాం. వేస్ట్ రౌండ్ ఎంత? 26/4 చేస్తే గీసేది 26/4 చేస్తే ఎంత? 8.5 అలా లెక్కలు 6.5 ఎంత వస్తుంది? మీ అమ్మాయి 11 ఏళ్ళు ఉంటాయా? 6.5 వచ్చింది. 6.5 ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా చూసారా, ఇక్కడ తిన్నగా 6.5 మార్కింగ్ చేసేస్తాం. దీనికి మళ్ళీ మధ్యలోకి డౌన్ చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి ఇలా తీసేస్తాం. ఇప్పుడు అమ్మాయిలు ఎంత వచ్చింది? 22 కదా, 22 ఇక్కడ నుంచి 22 పెట్టాలి. 22 ఎక్కడుంది? 23 పెట్టండి. సన్నగా ఫోల్డింగ్ చేస్తాము, లేదంటే ఓవర్లకు చేయించుకుంటాము. పైన ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అదే లైనింగ్ అనుకోండి, దీనికింటికి లైనింగ్ వేస్తున్నప్పుడు లైనింగ్ ఒక 2 ఇంచెస్ తక్కువే ఉండాలి. ఇప్పుడు సిల్క్ శారీ కుట్టుకున్నాము, లైనింగ్ వేస్తున్నాము, దానికి సమానంగా ఉంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి దానికి 2 ఇంచెస్ తక్కువ. అంటే ఇది 22 వస్తుంది, 20 పెట్టుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ కింద మార్కింగ్ ఉంది, క్రాస్ దీంతో మన సంబంధాలు ఉంది. క్రాస్ ఇక్కడ జరుపుకుంటే ఇక్కడ జరపాలి, ఇక్కడ పెట్టుకుంటూ రావాలి. ఏంటంటే లేట్ అయింది. ఓకేనా? కటింగ్ వచ్చారు మేడం, ఇదిగోండి కొత్త కొత్త తెచ్చా కట్ చేసి. కత్తి పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకుంటే పైకి కోణం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? వేసిన తర్వాత కింద కోణం కూడా ఇటు కట్ చేయాలి. ఫోల్డింగ్ పోయింది చూడమ్మా, సమానం చేయదాన్ని. లోపల ఇంకో ఫోల్డింగ్ రూడిపోయినట్టు. అదే చేరుతుంది అనుకోండి, మనకి పౌచం ఉన్నా లేదా వేరే డిజైన్ ఏమైనా వచ్చినా అది బాడీ పట్టి కటింగ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటి, ఇది ప్లెయిన్ ముక్కే కదా, నేను కింద పాటు తీసుకుని నేను మొదటి ముక్కలో బాడీ తీసుకున్నాను. అదే శారీ ఉంది, పౌచం బాగా అందంగా ఉంది, ఏ ఫ్లవర్స్ ఏ ఒకటి వచ్చినాయి, బాడీ దాంట్లో తీసేసుకొని కింద పాటు మిగిలిన శారీలో తీసుకోవచ్చు. అలా కూడా ఇస్తుంది. మనం ఒక శారీని కానీ ఒక డిజైన్ కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి నేను ముందు కింద కట్ తీసేసుకున్నాను. ఈ మిగిలిన క్లాత్లో ఇంకా ఉంది కాబట్టి బాడీ పార్ట్ తీసుకుంటున్నాను, హ్యాండ్స్ తీసుకోవాలి, సరిపోద్ది పీస్. ఓకేనా? ప్లెయినే కాబట్టి నేను ముందు బాడీ పార్ట్ తీయాలి. అదే శారీ అనుకో, మీరు ముందు లైనింగ్ కట్ చేసుకొని బాడీ పార్ట్ తీసుకొని దానికి అప్పుడు కింద ఫోల్డింగ్ లైనింగ్ మళ్ళీ కింద బాగా అంబ్రెల్లా కటింగ్ లైనింగ్ కట్ చేసుకొని అది తీసుకొచ్చి శారీ 4 మడతలు వేసుకొని మళ్ళీ శారీ కట్ చేసుకోవాలి. ఎంత ఉంది. బాడీ మెజర్మెంట్స్ చెప్పండి. 12.5 13 పెడుతున్నాను చూడండి. ఇక్కడ అంచు వచ్చింది కదా, అంచు పీసు
అంచు పీస్ తీసేసి ఇక్కడి నుంచి కానిపిస్తాను 12.5 పెట్టాను. ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెంచుకున్నాను. పైన పావు కింద పావు వచ్చింది చాలు. చెస్ట్ రౌండ్ ఎంత? 29. ఎంత డివైడెడ్ బై 4 చేస్తే పావు తక్కువ 7 పావు. 2 పావే పెడుతున్నాను పాపకి, 2.5 పెట్టట్లేదు. ఓకేనా? అంటే 30 కూడా లేదు కాబట్టి 2.5 పెట్టి 2 పావు పెట్టాను. ఇది నెక్, ఇదేమో షోల్డర్ నేను పెట్టాను. పావు తక్కువ 3 పెడుతున్నాను. ఓకేనా? అంటే పర్సన్ పెద్దది కాదు, చిన్నపిల్ల కాదు, మిడిల్లో ఉంది కాబట్టి. ఆమ్ రౌండ్ ఎంత? 6 పెట్టాను ఆమ్ రౌండ్. 7 పావు కదా, బై 4 చేస్తే 7 పావు. ఎంత రావాలి? 7 పావు. ఆహా, ఎంఏ కామ్ రౌండ్ 15 కదా. ఒకసారి రారా. అది ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది? 14 వచ్చింది, కరెక్ట్గా 14 వచ్చింది. అది మళ్ళీ బుట్ట మీద టైట్గా కొలిస్తే 2 ఇంచెస్ ఎక్స్ట్రా. వేస్ట్ రౌండ్ ఎంత? 22 బై 4 చేస్తే 26 బై 4 చేస్తే ఎంత? ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చెప్పండి. 5. రెండు ఒకటే 5 కదా. ఫస్ట్ ఫ్రాక్ కాబట్టి రౌండ్ పెట్టేస్తాం. లేదనుకోండి మీ ఇష్టం, ఈ పార్ట్లోనే మనం ఏదైనా పెట్టచ్చు. ఓకేనా? ఇలా వచ్చి మళ్ళీ ఇలాగా, మళ్ళీ ఇలా వచ్చి ఇలాగా, ఈ పార్ట్లో ఏదైనా తిప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం సరేనా? ఫ్రాక్స్ అన్నిటికి ఇంకేం కావించి పెట్టాలి కదా, తిన్నగా పెట్టాలి. ఓకేనా? ముందు ఈ అంచు పెట్టకూడదని చెప్పా కదా, అంచు తీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్. ఈరోజు ఫ్రాక్ కుట్టేస్తే పొద్దున్న వేసుకోవాలి. వేసుకోవాలా? వేసుకుంటావా? బురక తీయాలిగా మరి. బురక మీద అందరూ వేసేస్తారు. అంటే కుదరదు. అది తీసిన తర్వాత అందరూ వేసేసుకొని ఇది వేసేసుకో. సిక్స్ పెట్టినా 7 పెట్టినా ఎక్కడ కావాలి హ్యాండ్స్?
ముందు ఆ ప్యాంట్ పెట్టించుకో బంగారం హ్యాపీ అని పెట్టించుకో 2.5 వడదాకా మనం 3 పెట్టుకున్నాం. సైజ్ చిన్నదిగా ఉందిగా 2.5 వచ్చింది. ఓకేనా? ఆమ్ రౌండ్ ఎంత 14 బై 2 చేస్తే 7. ఎక్స్ట్రా చైన్ యూజ్ చేస్తాను. 4.5 9 వచ్చింది. చైన్ యూజ్ 4.5 పెట్టాను. అంటే 9 వచ్చింది దానికి బయట వచ్చేస్తే చీర మీరు గీస్తేనే ఆటలాగా బాగుంది, మాకేం తిరగట్లాగా ఎలా రావట్లేదు. చాలా ఏదో ఏదో పుస్తకం పెట్టినట్టు బాగానే అనిపిస్తుంది. ఇదేం లేదా ఇక కొంచెం ముందుకి ఇలా ఒక 1 ఇంచ్ దాకా ఇలా ముందే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటుంటే మళ్ళీ అసలు దాంట్లో కలిసిపోవాలి ఇలాగా అంతే. ఓకేనా? ఇక ఆన్లైన్తో స్కేల్తో కూడా తీసుకోవచ్చు. సరిపోతుందా? కరెక్ట్గా వచ్చింది. కొంత వచ్చింది అనుకో, ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ దాకా ఒకటి కలిసింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి కలిసింది. మనం జరుపుకుంటాం అన్ని సైజులు ఇలాగే వస్తాయని అనుకో, దీన్ని జరుపుకుంటూ మ్యాషెస్ ఇంటి కూడా తీసుకోవచ్చు. అదో పెట్టుకోవడం ఒకటి 2 సార్లు చూస్తే కానీ రాదు. మీరు చెప్పినప్పుడు మాకు అర్థమైనట్టు ఇంటికి వెళ్ళి దాకా పుస్తకం పడుతున్నాం. ఇది ముందు భాగం కొంచెం క్రాస్ తీసుకోవాలి, లోతు కంపల్సరీ తీయాల్సింది. పెద్దోళ్ళు చిన్నపిల్లలకైతే అవసరం లేదు, పెద్దవాళ్ళకైతే కంపల్సరీ లోతు తీయాల్సింది. ఇది ఫ్రంట్ భాగం రావాలన్నా లోతు తీసిందే ఫ్రంట్ భాగం రావాలి. దీనికి దీనికి మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి 1/2 ఇంచ్. వన్ ఇంచ్ వదిలికి 10 years పిల్లలకైతే అక్కర్లేదు కదా. అవసరం ఇచ్చిన కానీ కంపల్సరీ అక్కడి నుంచి చెస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అక్కడి నుంచి కంపల్సరీగా రెండు దానికి లోతు తీసుకోవాలి. దీనికి కూడా రెండు పట్టుకోవాలి. ఒకసారి చూపించేస్తాను. కదా ఇక్కడ కోణం ఉందా, ఇలా క్రాస్ తిరుగుతుందా, దీనికి ఒక 1/2 ఇంచ్ కట్ చేయాలి. కట్ చేయాలి. పట్టుకోండి. ఇది ఫ్రంట్ గేస్. ఇందాక మార్కింగ్ చేసాం కదా మనం, సైడ్ లో తీసాం కదా, ఇది ఫ్రంట్కి వేయాలి. రెండింటికి తీయాలి. ఈ లోతు ఫ్రంట్ లోతు మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లోతు తీసుకోగల ఒక మార్కింగ్ పెట్టేసుకున్నారనుకో, ఈ మార్కింగ్ ఉన్నది ఫ్రంట్కి అని చెప్పి మీకు గుర్తుండిద్ది. ఓకేనా? పదండి. 6 yearsకి అంబ్రెల్లా కటింగ్. ఇది మీటర్న్నర మీటర్న్నర క్లాత్. ఇది మీటర్న్నరకి నేను 2 ఫోల్డ్ వేసుకున్నాను. దీన్ని అంబ్రెల్లా కటింగ్ వేసుకోవాలి. ఇదేమో పెద్దది ఉంది, అది చిన్నది ఉంది. దీన్ని ఇట్లా వేసుకోవాలి, ఇలా క్రాస్గా వేసుకోవాలి. నిజమే చెప్పండి. 5.5 మేడం, బేస్డ్ ఆన్ 5.5. 5
5.5 పెట్టేస్తున్నాను అలాగే. దీనికి నేను ఖర్చు అయితే ఏం వేయట్లేదు. రూల్ లేదు. 1/2 ఇంచ్ డౌన్ చేసాం మధ్యలోకి. చల్లగా 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇలా రౌండ్ వేసాం. ఓకేనా? 5.5 బైక్ వచ్చేస్తే 5.5 వచ్చింది కదా. 5.5 పెట్టేసి మధ్యలోకి 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇలా క్రాస్ తీసుకున్నాం. ఓకేనా? లెంత్ ఎంత? 17 18 18 ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. 17 + 1 మేడం. 18 ఇలా బయట క్రాస్ మనకి దీనికి సంబంధం లేదు. ఈ క్రాస్కి జరుపుకుంటూ 18 మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తాం. కింద పాటు అయిపోయింది. ఆ ట్రిక్స్ దాని ఇది చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఎలాగో బాడీ పార్ట్ వచ్చింటే ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. మేము నా తీసుకుంటా కింద పొడవు సరిపోలేదే కానీ ఇది మిగిలిపోయింది తీసి బాడీ పార్ట్ ఈ సైడ్ తీసుకుంటాం. బాడీ ఎంత రాదు? బాడీ లెంత్ ఎంత? 12 మేడం. 11 + 1 12. హైటా? చెస్ట్ రౌండ్? చెస్ట్ రౌండ్ 5.7 మేడం. చెస్ట్ రౌండ్ 5.7 పాదపు చెప్పు. లెంత్ ఎంత? 11 + 1 12. నెక్ 5 మేడం. ఎంత పెడతాం మొత్తం కలిపి? 6 ఇయర్స్కి పాదకు 2 పెడుతున్నా. ఇదేమో 2.5 పెడుతున్నా. ఓకేనా? ఆమ్ రౌండ్ ఎంత? ఆర్మ్ రౌండ్ 5.5 వచ్చింది. 4.5 పెడదాం. ఇప్పుడు చెస్ట్ రౌండ్ పెట్టుకోండి. పాదకు 2 ఇంచెస్ పెట్టలేదు. దీనికి 1.5 పెట్టాను. పెద్దలకైతే 2 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి. చిన్నపిల్లలు లేక సరిపోతుంది. ఈ ఎన్నాళ్ళు దొరకదు. ఆమ్ రౌండ్ ఎంత? 5 మీరు 5 4.5. 5.5 సరిపోయిందా? ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత? వేస్ట్ రౌండ్ 5.5. 5.5. అది 5.5 దిగాను. పాదకు ఓకేనా? ఫ్రంట్ నెక్ 5. ఫ్రంట్ నెక్ 5 6 ఇయర్స్ వాళ్ళకి 5 చిన్నపిల్లకి మేడం. అమ్మాయికి ఇక్కడ ఇది బాడీ మీద తనకి ఇక్కడ లోతు పెడితే కానీ నెక్ దిగట్లేదు అని పెట్టాను. అవునా? 5 ఎక్కువైపోతుందా? 4.5 4.5 పెట్టి బ్యాంక్ ఓపెన్ చేసుకో. ఎందుకంటే 5 చాలా ఇదైపోతుంది. ఎందుకు నిన్న మన దగ్గర పిల్లకే తీసాం కదా 5. పైనుంచి చేసుకున్నాం. అంత పెద్ద నెక్ ఎందుకంటే ఈ కాటనే కదా వచ్చిన ఒక వాషం ఉండడం కుక్కలా ఏలబడుతుంది. ఇదే పెద్దది అనిపిస్తుంది నాకైతే. బ్యాక్ నెక్ అంతే పెట్టా మేడం. సేమ్ పెట్టేసి 4.5. ఇది క్రాస్. దీని చిన్నంగా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇంకెక్కడన్నా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రేపు ఇంకో కటింగ్ చెప్పచ్చా మీకు? చెప్పొచ్చు ఎవరికి డౌట్స్ ఏం లేవు కదా? లేదు మేడం. రేపు ఏం చెప్పుకుందాం? ఫుల్ సెల్ఫ్ చెప్పుకుందామా?
దీంట్లోనే ఫుల్. చిన్నపిల్లలకి పాపకి మీ పాపకి ఇది కుట్టేసావు కదా, నీకు ఫుల్ సర్కిల్ కుట్టేసుకో, రెండు కలిసి వచ్చేస్తాయి. ఫుల్ సర్కిల్ ఇంకెవరైనా తీసుకొస్తారంటే అది తీసుకురండి, మంచి ముక్కలు తీసుకొస్తే ఇలా కట్ చేసి పెడతా కదా. రోజు తొందర ఎవరితో కొలిది, రోజుకు కొలిది అలా కట్ చేస్తూ ఉంటే మీకు దాని మీదే కాకుండా ఒకటే మెజర్మెంట్ కాకుండా మెజర్మెంట్ మారుతూ ఉంటే ఇంకోటి ఎలా వస్తుంది ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ ప్రాక్టీస్లోనే. రేపు ఒకసారి ఒక 4-4.5 మీటర్లు నీకు అయితే 5 మీటర్లు తెచ్చేసుకోరా. లైనింగ్ అది ఫుల్ శారీ ఫుల్ లైనింగ్ శారీ లైనింగ్ ఎంత తీసుకోవాలి మేడం? అదేంటంటే నీకైతే ఒక 5 మీటర్లు తీసుకోవచ్చు. లైనింగ్ కూడా తీసుకోవచ్చు. కాటన్ వేసుకోకూడదు మేడం. కాటన్ వేసుకోకూడదు. ప్లెయిన్. ఎప్పుడైనా సరే సిల్క్ సిల్క్ శారీకి క్రేప్ లైనింగే ఉండాలి. కాటన్ టు కాటన్ వేసుకోండి. కాటన్ టు కాటన్ వేస్తే వాష్ అయిపోయిన వల్ల సిల్క్ టు కాటన్ వేసుకున్నారనుకో, సిల్క్ అని కాటన్ వేసుకుంటే లోపల చల్లగా ఉండాలి, పై సిల్క్ కదా, కొంతమంది సిల్క్ కాటన్ వాడతారు. అప్పుడేంటి కాటన్ షింక్ అయిపోతా ఉంటుంది లోపల. అప్పుడు ఏంటంటే మనకు ఒకసారి వాష్ చేసి ఐరన్ చేసి చేస్తే బాగుంటుంది, కానీ షిక్ అవ్వాలి. క్లాత్ కూడా మొత్తం లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. మేడం తల్లి హ్యాండ్ లెంత్ రాలేదు. హ్యాండ్స్ మామూలుగానే కదా, సన్నమే మొదదాకా కట్ చేసాం మామూలే. కదా. మొదదాకా కట్ చేసి కాకుండా వేరే చెప్తాను ఇవాళ. ఎంత రౌండ్కి తీసేసాను మేడం. మేడం బెల్లి హ్యాండ్స్కి అయితే క్లాత్ ఎంత పడుతుంది మేడం? బెల్లి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎక్కువ పట్టింది, తర్వాత చెప్తాను ఒకసారి. 1/2 మీటర్ పట్టింది వెళ్ళి హ్యాండ్స్. స్క్వేర్ కచ్చిఫ్లా వేస్తున్నాను దీన్ని. అంటే ఈ ముక్క మనకు కావాలి. ఓకేనా, మనకి ఇలా కటింగ్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు వరకు ఏంటి ఇలా వేసాం కదా, అవును మేడం. ఇప్పుడు ఈ ముక్క తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఇలా వేయాలి ట్రయాంగిల్ లాగా. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ వస్తాయి, ఇదో హ్యాండ్ ఇదో హ్యాండ్. వీటిలో ఏమంటారు? బెల్ హ్యాండ్స్, బెల్ అంటారు, లేదంటే డబుల్ హ్యాండ్స్ అంటారు. ఇప్పుడు అంటే రెండు డబల్ Two-layer వచ్చింది hand ఒక అంటారు. హ్యాండ్ అనమాట. చూపిస్తాను మీకు అర్థమైంది, కట్ చేస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది ఉంది కదా, కచ్చిఫ్లా ఉంది కదా, దీన్ని ఇలా వేస్తే ఇది ఒక హ్యాండ్ అనమాట. డబల్ వస్తుంది అంటే 4 వస్తాయి, 2 ఒక హ్యాండ్ వస్తాయి. ఇలా వేసామా, మళ్ళీ దీన్ని వైపు వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. స్క్వేర్ బిట్ తీసుకున్నాను నేను, కర్చీఫ్ లాగా స్క్వేర్ బిట్ తీసుకున్నాను. స్క్వేర్ బిట్ తీసుకున్న దాన్ని నేను మళ్ళీ క్రాస్గా మట్టేస్తున్నాను. అన్నీ ఓపెన్ ఓపెన్ అన్నీ ఓపెన్ ఉన్నాయి చూడు, ఇటు పక్క క్లోజ్ అయ్యి 4 సైడ్స్. ఓకేనా, మళ్ళీ దీన్ని ఇటు. ఓకేనా, ఇప్పుడు పాపకి హైట్ పెట్టుకోవాలి. ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను రా, చిన్న పాప చంక డౌన్ ఎంత పావు దగ్గర 2 తీసాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ ఎంత? 5. ఆమ్రం 5.5. 5.5 అని చెప్పారు. మీరు 4, 5 చెస్ట్ రౌండ్ 5.5 వచ్చింది. ఆమ్ రౌండ్ వేస్ట్ రౌండ్ 5 వచ్చింది మేడం. చెస్ట్ రౌండ్ ఆమ్రం 5 4.5 పెట్టారు మేడం. 4.5. మీరు 4.5 పెట్టారు చక్కది. ఓకేనా, ఇక్కడ చెయ్యి లూజ్, చెయ్యి లూజ్ అంతా తెలియదు కానీ 4.5 పెడుతున్నాను. ఇలా క్రాస్గా వస్తుంది. చాలు. ఇది ఇలా డబుల్ హ్యాండ్స్ మీద జాయిన్ చేసేసాడు. ఇది ఒక హ్యాండ్ అయింది.
దీనికి ఒక జాయింట్ వేసుకొని దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఫ్రాక్ జాయింట్ చేసేస్తాం. ఓకే మేడం. ఓకేనా? ఇది డబుల్ హ్యాండ్, కింద కుట్టేది ఏమి ఉండదు, ఏమీ ఉండదు. బాగుంది మేడం. ఇదిలా జాయింట్ వస్తుంది. అండ్ ఇది పిల్లలకి ఒక్కొక్క ఫ్రాక్, రెడీమేడ్ ఫ్రాక్ లేస్ నుంచి ఉంటాయి చూసారు, ఇలా వస్తాయి Yes, పిల్లలకి. మేడం. ఓకే, అవి ఓకే. హ్యాండ్స్. ఓకే మేడం. ఓకేనా? అవునవును. అది షార్ట్ పెట్టుకుంటే బాగుంటుంది.